హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి సుప్రియ ఛానల్. ఇవాళ మన వీడియోలో గోంగూర పులిహోర, పుంటికూర పులిహోరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనం ముందుగా ఒక గ్లాస్ బియ్యంని కడిగి అన్నం వండి పెట్టుకోవాలండి. ఒక కట్ట గోంగూరని తీసుకొని శుభ్రంగా కడిగి రెడీ ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1/2 టీ స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి. 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు మరియు ఒక 7-8 మిరియాలను వేసుకొని ఇలా వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా ఫ్రై అయ్యాక ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. 1 స్పూన్ నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 చింతపండు రెక్కల్ని కూడా వేసుకొని ఇవి కొంచెం రెడ్డిష్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఫ్రై అయ్యాక దీన్నంతా మనం మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసేసుకోవాలండి. ఈ పొడిని మనం వండి పెట్టుకున్న రైస్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి. మనం తీసుకున్న గోంగూరని ఇలా మెత్తగా అయ్యే వరకు మీడియం టు లో ఫ్లేమ్పై ఇలా గోంగూరని అంతా మెత్తగా చేసుకొని దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్లా చేసేసుకోవాలండి. తాలింపు కొరకు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, పల్లీలు, మిరపకాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. వీటిలోనే మనం కొంచెం ఇంగువ, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలండి. కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇందులోనే మనం మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా వేసి తగినంత ఉప్పు వేసుకొని 2 మినిట్స్ ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఎక్కువసేపు కలుపుకోకూడదు. ఈ మిశ్రమాన్ని అంతా రైస్లో వేసి కలిపేసుకోవాలండి. చూశారు కదా ఫ్రెండ్స్, గోంగూర పులిహోరని ఎంత ఫాస్ట్గా ఈజీగా చేసుకోవచ్చు. కొంతమందికి చింతపండు పడకపోవడం వల్ల చింతపండు పులిహోరని తినలేరండి. అలాంటి వారు ఈ గోంగూర పులిహోరని ట్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, మరి ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ఈ గోంగూర పులిహోరని మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. వీడియోస్ మొత్తం నోటిఫికేషన్ రూపంలో మీ ముందుంటాయి.